ఇక ఏలూరు సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. ఏలూరు ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, అక్కడ ఓటర్లకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి చూద్దాం. పూర్తి అప్డేట్ అందించడానికి ఏలూరు నుంచి మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో సిద్ధమవుతున్నారు. మల్లికార్జున్, ప్రస్తుతం అక్కడ లైన్ లో ఇప్పటికే బార్లు తీరినట్టుగా కనిపిస్తోంది. పోలింగ్ బూత్ల వద్ద ఎటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏలూరు వ్యాప్తంగా? నళిని, గత ఎన్నికల్లో ఏలూరు జిల్లాకు సంబంధించి 82% వరకు కూడా పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి 5 గంటల సమయానికి ఇక్కడ ఏలూరు జిల్లాకు సంబంధించి 71% వరకు కూడా పోలైంది. అయితే ఇంకా కొన్ని చోట్ల ఇప్పుడు చివరి నిమిషం వరకు కూడా పోలింగ్కి వచ్చేటటువంటి వారికి అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. దీంతో మొత్తం ఇప్పుడు 6 గంటల తర్వాత పోలింగ్ ఎంతవరకు వెళ్తుంది అనేది ఒక డౌట్గా మారింది. ఒక రకంగా చూసినట్లయితే గత ఎన్నికల్లో జరిగినటువంటి పోలింగ్ శాతం కంటే కూడా ఇప్పుడు కొంత తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఉదయం పూట నుంచి కూడా ఎక్కువ మంది పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. ఆ సమయంలోనే ఆ పోలింగ్ కేంద్రాల దగ్గర వచ్చినటువంటి జనం వెయిట్ చేయలేక ఎండ తీవ్రత పెరిగిపోవడంతో చాలా మంది ఇళ్లకు చేరుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ సాయంత్రం సమయంలో ఆశించిన స్థాయిలో అయితే ఇక్కడ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకి తరలి రాలేదు. ప్రస్తుతం మనం పోలింగ్ కేంద్రాలకి చివరి నిమిషంలో మరొక 5 నిమిషాల్లో ఆ పోలింగ్ ముగుస్తుందనగా కూడా మరికొంతమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పుడు మరొక 2 నిమిషాల్లో పోలింగ్ ముగుస్తుంది, సమయం ముగుస్తుంది అనేసరికి కొంతమంది మాత్రం ఇంకా అక్కడ పోలింగ్ ఓట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఎంతవరకు పోలింగ్ నమోదవుతుంది అనేటటువంటి ఒక సందేహం ఇక్కడ వ్యక్తమవుతోంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా అంటే నరసాపురం పార్లమెంటుకు సంబంధించి 5 గంటల వరకు కూడా చూస్తే 68.36% వరకు మాత్రం పోలింగ్ నమోదైంది. ఇందులో పాలకొల్లు, ఆచంట, ఉండి నియోజకవర్గాల్లో మాత్రం 72% పైగా ఇక్కడ పోలింగ్ నమోదైంది. మిగిలిన భీమవరం కానీ అలాగే తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో 69% వరకు నమోదైంది. ఇక ఈ గంట తర్వాత జరిగినటువంటి పోలింగ్ కి ఇంకా ఎంత శాతం కలుస్తుంది అనేది మరికొద్ది సేపట్లో తెలియబోతుంది, మరొక అరగంటలో తెలియబోతుంది. దీంతో అటు నరసాపురం పార్లమెంటు కానీ ఇటు ఏలూరు జిల్లాకు సంబంధించి ఓటింగ్ పర్సెంటేజ్ మహా పెరిగితే ఒక 3-4% కంటే ఎక్కువ పెరగదు అనేటటువంటి ఒక అంచనాతో ఉన్నారు. అయితే గత ఎన్నికలతో పోల్చినట్లయితే ఒక 5-6% వరకు ఇక్కడ పోలింగ్ శాతం తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఓటర్లని ఇక్కడికి పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు పెద్ద ఎత్తున అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఎండ తీవ్రత, వాతావరణ పరిస్థితులన్నీ చాలా ప్రతికూలంగా మారినటువంటి పరిస్థితి. కాకపోతే వృద్ధులు, వికలాంగులు మాత్రం పెద్ద ఎత్తున తమ ఓటు హక్కునైతే మాత్రం వినియోగించుకున్నారు. మరికొద్ది నిమిషాల్లోనే పోలింగ్ అనేది ముగిపోతుంది.